అందు అసలు దొరకవు. సరే వేసుకో. చాలేవమ్మ సరిపోయింది. ఏంటయ్యా పిల్లాడికి ఇష్టం కదా అని కేజీ 12 రూపాయలు పెట్టుకుంటే 2 కాయలు వేయవా? సరే పట్టు. ఆ బంగాళదుంపలు కొడది. నాయనమ్మా చూసావా నీ మనవడి ప్రయోజకత్వం? ఆగాకరకాయలు బేరం చేసుకున్నాను. నువ్వా? 2 కిలోలు. కేజీ ఎంత? 6 రూపాయలు. 6 రూపాయలా? నాయనే ఇన్నాళ్ళకి నువ్వు ప్రయోజకుడు అనిపించుకున్నావు. ఇకెప్పుడు నేను సన్నాసి చవట అన్ను. అదేంటమ్మా తూకం చూపించుకుని మళ్ళీ నాకేసేస్తావు? ఎదురు కొట్లో కిలో 6 రూపాయలకి అమ్ముతుంటే నీ దగ్గర 12 రూపాయలు కొనడానికి తులసం మేము తెలివి తక్కువ అనుకున్నావా? 6 రూపాయలు మార్కెట్ లో అందరూ కిలో 12 రూపాయలకి అమ్ముతుంటే 6 రూపాయలకి ఇచ్చింది ఎవడరా? ఆ ప్యాంట్ లో చొక్కానికేనా? నేను అమ్మింది కిలో 16 రూపాయలు అయ్యా. నువ్వా? నేనే. నా గురించి మా మమ్మీ దగ్గర ఏం కామెంట్ చేసావు? నేనా? నువ్వే. పిల్ల లేలే చెట్టు అంత నా మనవడ మీద బిల్ల పెట్టుకట్ట పడతావా? ఏ ఆడంటే అంత ఇష్టమా? ఏది చెంబు మొహమా? చెంబు నా మనవడితో చెంబు ముఖమా? సరేనమ్మా చెంబు ముఖమే. అయినా నువ్వేమన్నా భరించబోతున్నావా చవట ముఖవాడిని? చవటని మీరే ఒప్పుకున్నారుగా. ఎవరు వరిస్తారు ఈ తప్పేళ మొహం? చెప్పాలా ముఖమా? సరేనమ్మా ఆడి ముఖం తెప్పాలా? నువ్వేమన్నా పెళ్లి చేసుకోబోతున్నావా? నాయనమ్మా ఇద్దరు కలిసి చెంబు తప్పేలా నన్ను ఎరా తర వాయించేస్తున్నారు. మీ తగు తర్వాత గానీ ముందు సిటికిపోయిన టమాటాలకి డబ్బు ఎవరు కడతారో తేల్చండి. దానికి నా మనవడు ఎందుకు కడతాడు? సర్కస్ లో కోతల్లే సైకిల్ తప్పుతా వచ్చి నా మనవడ మీద పడిందిగా, దాన్నే అడుగు. నేనెందుకు కడతాను? నేను వచ్చి లంబా మీద పడ్డాను, ఈయన టమాటాల మీద పడ్డాడు. ఈయనే కడతాడు. ఇదిగో చూడు నువ్వు ఆడి మీద పడబట్టేగా టమాటాల మీద పడ్డాడు. నువ్వే కట్టు. రారా వెళ్దాం. ఏమో డబ్బుల సంగతి తేల్చి మరీ కదలండి. ఇదిగో చూడు నువ్వు అలసి గీ పెట్టినా సరే చిల్లి గవ్వకుండా ఇవ్వను. ఏం చేసుకుంటా చేసుకో. ఏం గలాట నడుస్తుంది? ఇన్స్పెక్టర్ సాబ్ సబ్జీ మండికి మీరెందుకు వచ్చిండ్రు సార్? మేం చేస్తుంటే కదా కూరలు. ఈయన ఇన్స్పెక్టర్ గారా? కొత్తగా వచ్చారయ్యా. క్షమించండి సార్, డబ్బులు అక్కర్లేదు సార్. తమ కూరలు కావాలంటే ఫ్రీగా పంపిస్తాను. మీరు బాండి సార్, నేను పట్టుకొస్తా. ఆ కాకరకాయలు ఎక్కువ తీసుకురా. నన్ను వదలండి సార్. ఆగిలంపకాయ కొట్టనంటే భూమి పచ్చ కనపడుతుంది. గలీజ్ పనులు చేసింది దానికి లాడిపోతున్నామేంద్ర లాడు. ఎవరయ్యా ఇతను? ఇది ఈడియో షాప్ సార్. అందులో బ్లూ ఫిల్మ్లు బూత్ పుస్తకాలు పట్టుకున్నాం సార్. జరంత బూత్ ఉంటేనంట లవకుశ అంట, జర జాస్తి బూత్ ఉంటేనంట పాండురంగ మహత్యం అంట, పూరగా బూత్ ఉంటేనంట సంపూర్ణ రామాయణం అంట. అలా కోడి భాషలో టైటిల్స్ పెట్టి అద్దెకిస్తున్నాడు సార్. నీ వయసు ఎంత? 16 వయసు. సోల్వా సావన్. షడా. పెళ్లి వయసు కాదు, ప్రభుత్వం ఇటీవల తగ్గించిన ఓటు హక్కు వయసు కాదు. నీకు సెక్స్ అంటే తెలుసురా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ మనకి. గదేదో సినిమాలో చెప్పినట్టు నువ్వు పుట్టంగానే అమ్మ అమ్మ అని ఉండవురా. అమ్మాయి అమ్మాయి అని లొల్లి పెట్టుంటావు. సెల్లో పడండి వెండి.